నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? చేజేతులారా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఏ రోగమైనా త్వరగా తగ్గిపోతుందన్న నమ్మకమే నట్టేట ముంచేస్తోంది. యాంటీబయాటిక్స్ అతిగా వాడితే విషమవుతాయా? వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి ఏదైనా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే ఇంకా డేంజర్. వీటిని అతిగా వాడితే ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ డేంజర్ బెల్స్. ఎక్కువగా వాడితే ముప్పు తప్పదా? చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా? డోస్ పెంచితే డేంజరేనా? అతిగా వాడితే విషమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు? ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అమ్ముతున్నారా? జబ్బు ఏదైనా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. త్వరగా తగ్గిపోతుందన్న నమ్మకంతో వాడితే నట్టేట ముంచేస్తుంది. డోస్ పెంచితే డేంజర్లో పడేస్తుంది. యాంటీబయాటిక్ వేస్తే చాలు ఏ రోగమైనా ఇట్టే తగ్గిపోతుందని, ఒకవేళ మళ్లీ వచ్చినా ఇంకో మాత్రం వేసుకోవచ్చులే అన్న భావన పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా పదే పదే మందులు వాడటంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందన్న సంగతిని గుర్తించడం లేదు. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే చివరకు ఏ మందులు పనిచేయక ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి వాడకంపై పరిమితి లేకుంటే రాబోయే రోజుల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రూపంలో ప్రపంచం పెను ఉత్పాతాన్ని చవిచూడక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఎంఆర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఇది మానవ జాతిని అతలాకుతలం చేసే ఒక జబ్బు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మాయరోగం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు హెచ్చరించిన ఏఎంఆర్ ఇప్పుడు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. అందుకు కారణం ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడటమే. డాక్టర్లు సూచించినా సూచించకపోయినా ఇబ్బడి ముబ్బడిగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఏఎంఆర్ బారిన పడుతున్నారు. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట. ఇది రావడానికి ప్రధానమైన కారణం తరచుగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడేవారిలో కనిపించే జబ్బు. ఏఎంఆర్ సోకిన పేషెంట్లో ఎటువంటి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడినా కూడా ప్రయోజనం ఉండకపోగా జబ్బు ముదిరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారించనీయకుండా ఏఎంఆర్ ఎదుర్కొంటుంది. ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టతరంగా మారి వ్యాధి తీవ్రత పెరిగి మరణాలను పెంచేందుకు ఏఎంఆర్ దోహదపడుతుంది. ఒక లిమిట్ ఉంటుంది. అంటే బేసిక్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ అని కాకుండా హయ్యర్ యాంటీబయాటిక్స్ కూడా, అంటే మనకు ఏ మందులు పని చేయకపోతే గానీ మేము ఇవ్వనటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఓవర్ ద కౌంటర్ ఎవరో ఒకరు అడిగినంత మాత్రమే ఇస్తున్నారు. పేషెంట్స్ కూడా ఒకసారి ప్రిస్క్రిప్షన్ లో 5 రోజులు వాడండి అని ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి చాలా రోజులు, నెలలు కూడా, లేకపోతే మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ జ్వరమో ఏదో వస్తే మళ్ళీ వెళ్ళి అవే వాడడం, అలాంటివి చేస్తున్నారు. అలాంటివి నియంత్రించాల్సింది, యాక్చువల్లీ దాన్ని ఆపాల్సింది మెడికల్ షాప్స్ లో, దాన్ని నియంత్రించాల్సింది ఫార్మా కౌన్సిల్ వాళ్ళు. సో అలాంటివి నియంత్రణ జరగకపోతే మాత్రం అతి తొందరలో, అంటే ఎంత వేగంగా అయితే మనకు యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో అంత వేగంగా కొత్త యాంటీబయాటిక్స్ తయారీ అనేది జరగట్లేదు, జరగదు కూడా. కాబట్టి డెఫినెట్ గా కొన్ని రోజుల తర్వాత మనకు యాంటీబయాటిక్స్ పని చేయని రోజు వస్తుంది. అందుకని దయచేసి ఈ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ అనేది ఆపండి అని పదే WHO కూడా ప్రతి ఇయర్ అదే మెయిన్ థీమ్ లాగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించిన అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. మేము కూడా అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జ్వరం వచ్చిన 2వ రోజు 3వ రోజే తొందరపడి యాంటీబయాటిక్స్ వాడకండి. కొన్ని రోజులు చూసి ఖచ్చితంగా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటేనే వాడండి. ఎక్కువ శాతం ఉండేది మన సమాజంలో 70% వైరల్ ఇన్ఫెక్షన్సే. ఇప్పుడు కోవిడ్ గానీ, డెంగ్యూ గానీ ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్సే. వైరస్ కి యాంటీబయాటిక్ పనిచేయదు. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, యాంటీఫంగల్స్ మనుషుల్లో, జంతువుల్లో, మొక్కల్లో ఇన్ఫెక్షన్లను నివారించడానికి, చికిత్స అందించేందుకు ఉపయోగించే మందులు. సూక్ష్మజీవుల్ని నిరోధించడానికి రూపొందించిన మందులను నిరోధించడానికి ఏఎంఆర్ పనిచేస్తుంది. అతిగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీవైరల్ వాడకం వల్ల మనిషిలోని రెసిస్టెన్స్ పవర్ ని పూర్తిగా నిరోధిస్తుంది. అప్పుడు ఏఎంఆర్ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది పూర్తిగా సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి మనిషిలో రెసిస్టెన్స్ పవర్ తగ్గడం మొదలైతే ఎటువంటి మందులు వాడినా జబ్బు తగ్గకపోగా మనిషిలో వ్యాధి నిరోధకత పూర్తిగా నశిస్తుంది. దీంతో చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ప్రమాదపు అంచుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. చిన్న జబ్బులు చేసినప్పుడు అదే పనిగా మందులు వాడటం వల్ల బాడీలోని రెసిస్టెన్స్ పవర్ ని పూర్తిగా నశింపజేస్తుంది. దీంతో మనిషి అచేతనంగా మారతాడు. మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మన జీవితకాలంలో.
అవసరమైనప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. అలాంటప్పుడు ఇంకా మనకు వేరే దిక్కు లేక ఖాళీగా దేవుని మీద దండం పెట్టి ఉండడమే తప్ప ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే అవకాశం లేక ఇక మరణం ఒక్కటే గతిలాగా అయిపోతుంది. కాబట్టి దీని నుంచి మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఇప్పటి నుంచి. సరే, ఇది ఇండివిజువల్ గాని కూడా కాదు. మనం ఇప్పుడు నేనే ఒక క్రిటికల్ కేర్ డాక్టర్గా పల్మనాలజిస్ట్ ఒక ఐసీలో పనిచేస్తున్నాను అనుకోండి. అక్కడ పేషెంట్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ మనలో కూడా ఉంటుంది. కానీ మనలో అయితే ఎప్పుడైతే ఇమ్యూనిటీ అయితే తగ్గుతుందో అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. అది బయటపడ్డప్పుడు మనకి కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంకా ఏ మెడిసిన్ పనిచేయదు. సో ఖచ్చితంగా ఇది ఒక్కరికే పరిమితం అవ్వదు, సమాజం మొత్తానికి రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇది హాని కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO AMR పై అనేక హెచ్చరికలు చేస్తోంది. దీనిపై గ్లోబల్ గా అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. అందులో నమ్మలేని నిజాలు కూడా బయటపెట్టింది WHO. ఏఎంఆర్ బారిన పడితే మరణమే దిక్కా? అసలు ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి రీజన్ ఏంటి? ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడమే ప్రధాన కారణమా? మెడికల్ షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ H డ్రగ్స్ ఇస్తున్నాయా? యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ వ్యాప్తికి ప్రధాన కారణం ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, యాంటీవైరల్స్, పెయిన్ కిల్లర్స్ వాడటమే. కానీ కరోనాకు ముందు యాంటీబయాటిక్స్ వాడకంతో పోలిస్తే ఇప్పుడు యాంటీబయాటిక్స్ విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా వాడుతున్నారు. దానివల్ల జబ్బుకి అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ తీసుకోవడంతో పూర్తిగా బాడీలో వ్యాధి నిరోధకత కోల్పోయి రెసిస్టెన్సీ సమస్య మొదలవుతుంది. ఇది పూర్తిగా పేషెంట్ తప్పిదం లాగా కూడా చూడలేం. ఎందుకంటే వాటిని ప్రిస్క్రైబ్ చేసే వైద్యులు ప్రొఫెషనల్ వైద్యులా కాదా అన్నది ప్రధానంగా దృష్టి సారించాల్సిన విషయం అంటున్నారు TSMC చైర్మన్ డాక్టర్ మహేష్. ఎక్కడ పడితే అక్కడ అన్ప్రొఫెషనల్స్ క్లినిక్లు పెట్టి ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ రాసేస్తున్నారని, వాటి వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అక్కడ ఇష్యూ చేయడం, ఈవెన్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ ఫార్మసీలో ఓవర్ ద కౌంటర్ ఇస్తున్నారు అనేసి చిన్న తుమ్ముకి, దగ్గుకు కూడా యాంటీబయాటిక్ తీసుకోవడము అది అలవాటు అయిపోయింది. సో యాక్చువల్గా అయితే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే, క్లియర్ ఇండికేషన్ ఉంటేనే, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పెడితేనే దాన్ని అక్కడ ప్రిస్క్రిప్షన్ ఫార్మసీకి వెళ్తే ఆ ప్రిస్క్రిప్షన్ చూసే డ్రగ్స్ డిస్పెన్స్ చేయాలి. దట్ ఈస్ షెడ్యూల్ H డ్రగ్స్ అంటారు వాటిని. సో ఇవన్నీ వయలేట్ అవుతున్నాయి. ఎక్కడ కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే డ్రగ్స్ డిస్పెన్స్ చేయొద్దు, యాంటీబయాటిక్స్ కానీ. ఇట్లాంటి చర్యలు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, DC కానివ్వండి, ఖచ్చితంగా గట్టిగా ఉంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రోత్సాహం, అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రయత్నాలు కూడా ఉంటే మేము కూడా సహకరిస్తాం వాళ్ళు. ఈ దృశ్యాన్ని చూసారా? మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్స్ ఇచ్చేశారు. డాక్టర్ చిట్టి లేకుండానే మందుల్ని అమ్మేస్తున్నారు. ఇందులో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్, షెడ్యూల్ H డ్రగ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. ఇలా AMR వ్యాప్తికి మెడికల్ షాపులు కూడా కారణమవుతున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎలా అమ్ముతున్నారని NTV నిఘా పెట్టగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తర్వాత మెడికల్ షాప్స్కి వెళ్తే విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అమ్ముతున్నారు అని తెలిసింది. దీంతో NTV బృందం స్ట్రింగ్ చేయడానికి అసలు మెడికల్ షాప్స్లో ఎలాంటి మందులని అమ్ముతున్నారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవటానికి NTV బృందం రంగంలోకి దిగింది. NTV బృందానికి కళ్ళు బైర్లు గమ్మే విధంగా కొన్ని నిజాలైతే బయటపడ్డాయి. అవేంటి అంటే, చాలా డేంజరస్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు అమ్మటానికి వీలు లేని షెడ్యూల్ H డ్రగ్స్ అన్ని కూడా విచ్చలవిడిగా మెడికల్ షాప్స్ అమ్ముతున్న పరిస్థితి. షెడ్యూల్ H డ్రగ్స్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ డ్రగ్స్ ఎవ్వరికీ అమ్మడానికి వీల్లేదు. కానీ షెడ్యూల్ H డ్రగ్స్ మెడికల్ షాప్స్ లో చాక్లెట్లా అమ్ముతున్నారు. శ్వాసకు సంబంధించిన కొన్ని మందుల్ని మా ప్రతినిధి అడిగితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇచ్చేశారు. మెడిసిన్స్ తో పాటు బిల్లును సైతం ఇచ్చేశారు. షెడ్యూల్ H కి సంబంధించిన డ్రగ్స్ అంటే ఇవి వితౌట్ డాక్టర్ సజెషన్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా అమ్మటానికి వీల్లేదు. కానీ మనం NTV బృందంగా ఇక్కడికి చేరుకున్న సమయంలో వాళ్ళు మొత్తం మెడిసిన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా కాదు, డైరెక్ట్ స్ట్రిప్ మొత్తం కూడా అమ్మిన పరిస్థితి. ఇలా ఒక్కటి కాదు, ప్రతి మెడికల్ షాప్లో దాదాపుగా 5-6 మెడికల్ షాప్స్ తిరిగితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనకు ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అన్ని యాంటీబయాటిక్సే, విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా
షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా మెడికల్ షాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ చేయకూడని, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడని మెడిసిన్స్ ఇవన్నీ, యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తున్న పరిస్థితి మెడికల్ షాప్స్లో. దానికి బిల్లులు కూడా ఆధారంగా వాళ్ళు ఇస్తున్న పరిస్థితి. చూశారుగా, మెడికల్ షాప్స్ లో ఏ మందులైనా సరే వైద్యులు రాసే చిట్టి లేకపోయినా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. ఇలా మందులు ఇష్టానుసారంగా వాడడం వల్ల మనిషి శరీరంలో రెసిస్టెన్స్ పవర్ పూర్తిగా కోల్పోయి అసలు ఎలాంటి మెడిసిన్ పనిచేయకుండా పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏఎంఆర్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అటాక్ అవుతుందని, మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఓవర్ యూజ్ అంటే అవసరం లేకపోయినా కూడా యాంటీబయాటిక్స్ వాడడు, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడు, ఒకవేళ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా దాంట్లో చెప్పిన డోసెస్ కానీ డ్యూరేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ని ఒక 5 రోజులు రాశారనుకోండి, 2 రోజులు రాసి 2 రోజులు వాడి ఆపేసేయటము, లేకపోతే ఈ రాసిన ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ వాళ్ళకి ఎప్పుడన్నా ఇటువంటిదే వస్తేనో, వాళ్ళ ఫ్రెండ్స్కి వస్తేనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా వస్తే వాళ్ళకి వాడటం కానీ, లేకపోతే కొందరు ఏం చేస్తున్నారు ఈ మధ్య యూఎస్ కానీ యూకే కానీ వేరే స్టడీ పర్పస్లోనూ విజిట్లోనూ పోయేటప్పుడు ఒక 6 నెలలకు మందులు రాపించుకునేటప్పుడు వాళ్ళు దే ఆర్ క్యారింగ్ యాంటీబయాటిక్స్ ఆల్సో. అది యాంటీబయాటిక్స్ ఎప్పుడు కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా క్యారీ చేయటం కానీ వాడటం కానీ, లేకపోతే ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లోకి పోయి వాడటం కూడా, ఇవన్నీ కూడా చాలా చాలా తప్పు. అటువంటి చేయకూడదు. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ బాధితుల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 మిలియన్ల మంది మానవ మరణాలకు ఏఎంఆర్ కారణమని తేలింది. అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏఎంఆర్ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. అందుకే WHO కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. యాంటీబయాటిక్స్ వాడకం తగ్గించకపోతే రాబోయే కాలంలో ప్రపంచమంతా ఏఎంఆర్ బారిన పడి పెద్ద ఉత్పాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు హెచ్చరిస్తున్న యాంటీబయాటిక్స్ దుర్వినియోగం ఆగడం లేదు. వీటిపై ఆధారపడటంపై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఎంఆర్ ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ పై ఆధారపడకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే ఈ బయాటిక్స్ ను విచ్చలవిడిగా విచక్షణారహితంగా వాడడం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ వాటి దుర్వినియోగం ఆగడం లేదు. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా, అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులు యాంటీబయాటిక్స్ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. మన కడుపులో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు ఉండడంతో పాటు అవి పెరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మేలు చేసేవే. ఎలాగంటే పాలను పెరుగులా మార్చే బ్యాక్టీరియా తరహాలో కొన్ని రకాల సూక్ష్మజీవులు మానవ శరీరానికి ఉపయోగపడతాయి. శరీరంలో కోట్లాది బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి లేకుంటే మానవ మనుగడ కష్టమవుతుంది. అవి పేగుల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యంపై భారీగా ప్రభావం చూపుతుంది. జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇవి సాయపడతాయి. వ్యాధికారకాలపై ఈ యాంటీబయాటిక్స్ గత 80 ఏళ్లుగా విజయవంతంగా పోరాడుతున్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య, అలాగే వ్యాధి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియా నుంచి మనుషుల్ని రక్షిస్తున్న ఔషధం. అందువల్ల యాంటీబయాటిక్స్ ను సూక్ష్మజీవుల్ని నిరోధించే యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్లుగా పిలుస్తారు. అయితే యాంటీబయాటిక్స్ పేగుల్లోని సూక్ష్మజీవులకు అతిపెద్ద ముప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. అప్పుడు ఒకసారి తీసుకునే ఒక కోర్స్ యాంటీబయాటిక్స్ కూడా వాటి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా పేగుల్లోని సూక్ష్మజీవులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది సుమారు 1 ఏడాది పాటు సూక్ష్మజీవులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఓ పరిశోధన ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో యాంటీబయాటిక్స్ ను వాడాలని సూచించడం 65% పెరిగింది. ఆరోగ్యం కాపాడుకునేందుకు యాంటీబయాటిక్స్ పై ఆధారపడడం పెరుగుతుండడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కలిగే అతిపెద్ద సమస్యలు 2. 1. పేగుల్లోని సూక్ష్మజీవులకు నష్టం కలిగించడం. 2. యాంటీబయాటిక్స్ ను తట్టుకునే శక్తి బ్యాక్టీరియాలో పెరగడం. యాంటీబయాటిక్స్ కి నిరోధకత పెరగడం వల్ల అమెరికాలోని ఆసుపత్రుల్లో చికిత్స కూడా ప్రభావితమవుతోందని మెడికల్ న్యూస్ టుడే కథనం తెలిపింది.
ఈ ఔషధాలకు నిరోధకత పెరగడం వల్ల కలిగే ప్రమాదాలను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గుర్తించింది. వాటిని వెరీ ఇంపార్టెంట్, సీరియస్, వర్రీయింగ్ అనే 3 కేటగిరీలుగా విభజించింది. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్య కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. యాంటీబయాటిక్స్ తరచుగా తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు కూడా తెలిపాయి. మొత్తానికి యాంటీబయాటిక్స్ పై ఆధారపడకపోవడమే ఉత్తమం. వ్యాధులు నయం చేసుకునే శక్తి స్వతహాగా శరీరానికి ఉంటుంది. ఆహారం, ద్రవ పదార్థాల ద్వారా శరీర పరిస్థితులను సరిచేసుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో మొదట్నుంచి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఏఎంఆర్ కరోనా వైరస్ కన్నా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ మిస్యూజ్ ఆపకపోతే ఏఎంఆర్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతుందని చెబుతున్నారు.